నమస్తే అండి. నేను రజాక్. ఈ మధ్య కాలంలో పాన్ కార్డ్ ఫ్రాడ్స్ అనేవి చాలా భయంకరంగా జరుగుతున్నాయి. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక స్టూడెంట్ అకౌంట్ లో దాదాపు ఒక ఒక 50 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్టు, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ వేదికగా ట్రాన్సాక్షన్ జరిగినట్టు అని చెప్పేసి బ్యాంకు నుంచి సదరు వ్యక్తికి, సదరు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ట్యాక్స్ పంపించాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఈ వ్యక్తి, నా దగ్గర సరిగా వాడుకుంటాకే డబ్బులు లేవు, ఇంకా ట్యాక్స్ ఎలా కట్టాలని చెప్పేసి బ్యాంకుని సంప్రదించగా అసలు భాగోతం బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఏంటంటే పాన్ కార్డ్ అనేది మిస్యూజ్ జరుగుతుంది. కాబట్టి మీ పాన్ కార్డ్ మీకు తెలియకుండా ఏదైనా మిస్యూజ్ జరిగితే కనుక ఏం చేయాలి? దానివల్ల మీరు చాలా నష్టపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అయితే తప్పనిసరి. మరి ఇంత ముఖ్యమైన పాన్ కార్డు దుర్వినియోగం అయితే పరిస్థితి ఏంటి? అందుకే ఈ వీడియోలో పాన్ కార్డు రికార్డులను ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మోసం జరిగితే దాని గురించి ఎలా రిపోర్ట్ చేయాలనే విషయాలు చూద్దాం. నేటి కాలంలో మనం చేసే ఆర్థిక లావాదేవీలు అన్నిటికీ పాన్ కార్డ్ తప్పనిసరి. అయితే ఈ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డు దుర్వినియోగం సహజమే. అందుకే మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పాన్ కార్డ్ అనేది భారత ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ ఐడెంటిఫైర్ అన్నమాట. దీన్ని లామినేటెడ్ కార్డ్ రూపంలో ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. పన్ను ప్రయోజనాల కోసం భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలకు పాన్ కార్డ్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా ఉంటుందన్నమాట. అయితే కొన్ని కీలకమైన పనుల కోసం పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలను ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలోనే మీ పాన్ కార్డ్ అనేది దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటుంది. అందుకే మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే, పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవాలంటే మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాలను తరచుగా చెక్ చేయాలి. బ్యాంక్ స్టేట్మెంట్లను, రసీదుల్ని పరిశీలించాలి. ఏవైనా తప్పుడు లావాదేవీలు జరిగాయా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీ బ్యాంక్ స్టేట్మెంట్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చూడాలి. వాటిలో ఏవైనా అనుమానాస్పద లేదా అనధికారిక ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించకుండా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే క్రెడిట్ బ్యూరోల నుంచి మీ క్రెడిట్ స్కోర్ రిపోర్టు కాపీని తీసుకోవాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డ్తో అనుసంధానం అయిన ఏదైనా ఫేక్ అకౌంట్స్ లేదా క్రెడిట్ అప్లికేషన్లు ఉన్నాయా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే క్రెడిట్ బ్యూరోకి ఫిర్యాదు చేయాలి. ఇక అదేవిధంగా ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీ పాన్ కార్డ్ వివరాలను ఉపయోగించి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి. మీ పన్ను ఫైలింగ్ని చెక్ చేయండి. ఏవైనా వ్యత్యాసాలు అక్కడ ఉంటే గనక అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఫామ్ 26AS లో వివరాలను తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అదేవిధంగా మీరు ఏదైనా మోసపూరిత లేదా అనుమానాస్పద లావాదేవీలు గమనించినట్లయితే వెంటనే మీ బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వారు అనధికారిక యాక్సెస్ ను బ్లాక్ చేసి మీ ఖాతాను రక్షిస్తారు. అదేవిధంగా మోసపూరిత లావాదేవీలు ఏమైనా జరిగితే, గుర్తింపు చౌర్యం లేదా అనధికారిక యాక్సెస్ వంటి పాన్ కార్డు దుర్వినియోగాన్ని గుర్తిస్తే వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో మీరు ఫిర్యాదు చేయాలి. వారికి పాన్ కార్డు ఫ్రాడ్ కు సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలని అందజేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను శాఖ కస్టమర్ సర్వీస్ హెల్ప్ లైన్ కూడా సంప్రదించవచ్చు. ఈ విధంగా మీ పాన్ కార్డు దుర్వినియోగానికి సంబంధించిన వివరాలని, ఆధారాలని వారికి అందించడం ద్వారా కూడా బ్లాక్ చేయొచ్చు అనమాట. అయితే పాన్ కార్డు దుర్వినియోగం అయితే కనుక ఏ విధంగా రిపోర్ట్ చేయాలో చూద్దాం. ముందుగా TIN/NSDL అధికారిక పోర్టల్ని ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో కస్టమర్ కేర్ విభాగం సెక్షన్ ఓపెన్ చేయండి. డ్రాప్ డౌన్ మెనూలో కంప్లైంట్స్, అదేవిధంగా క్వైరీస్, ఫిర్యాదులు, ప్రశ్నలు అనే దానిపై క్లిక్ చేయండి. వెంటనే ఫిర్యాదు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫిర్యాదు ఫామ్ లో అవసరమైన అన్ని వివరాలు మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చర్ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేయడం ద్వారా మీ పాన్ కార్డ్ ఎక్కడైనా మిస్యూజ్ అయితే గనక దాన్ని వాళ్ళు మిస్యూజ్ కాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ చేస్తారనమాట. ఈ విధంగా మీరు ట్యాక్స్ కట్టడం కానీ లేదంటే ఇతర ఇబ్బందులు పడడం కానీ పడే అవకాశం అయితే ఉండదన్నమాట.